ఇప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు అది కరెక్ట్ కాదండి. 100% రాంగ్ అది. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, తను ఏంటంటే తనలాంటి వాడు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తెలుగు నుంచి హిందీ, హిందీ నుంచి హాలీవుడ్. ఇటువంటి అతను ఏంటంటే ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి ఇతని సినిమాని మనం సపోర్ట్ చేయొచ్చు. అంటే ఒక సినిమా స్థాయిని పెంచుకెళ్తున్నాడు, దానివల్ల హెవీగా ఖర్చు పెడుతున్నాడు. సో ఇటువంటి సినిమాని హానెస్ట్గా మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు రూపాయి పెట్టలేని వాళ్ళు కూడా ఈ మాటను ఒప్పుకుంటారండి. ఎందుకు? రాజమౌళి గారు సినిమా అంత ఖర్చు పెట్టి తీసి సినిమా స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ సినిమాకి మనం టికెట్ రేటు పెంచాలి, ఇది ధర్మం అనేది అనుకుంటారు. ప్రతి సినిమా ప్రతి వాళ్ళు అలా చేస్తే ఎట్లాగా? అది కరెక్ట్గా, అది రాంగ్. ఎందుకంటే అసలు మీరు కొంచెం రెమ్యునరేషన్ తక్కువ తీసుకోండి, అప్పుడు రేటు పెంచాల్సిన అవసరం లేదు. భిక్షాందేహి అని వాళ్ళని అడుకోవాల్సిన పరిస్థితి లేదు. టికెట్ రేట్లు పెంచండి అని భిక్షం అడుకున్నట్టు వాళ్ళని అడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆశకి అద్దు ఉండదా? ఇక్కడ మీతో పాటు ఆర్టిస్టులు బతకాలి, ప్రొడ్యూసర్కు రూపాయి రావాలి, డిస్ట్రిబ్యూటర్ రావాలి, ఎగ్జిబ్యూటర్ రావాలి, ఇంతమంది బతకాలి కదా, అది ఆలోచించాలండి. సో అందువల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో అయితే రాంగ్ అండి. కొన్ని ఎక్స్పెరిమెంట్ పిక్చర్స్కి రేటు పెంచమని అడగటంలో అది ధర్మం అంటారు. ఓకే, అంటే ఇదివరకు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కుటుంబం అంతా వెళ్ళి చూడగలిగే సినిమాలు ఉండేవి. ఇప్పుడు కొన్ని సినిమాలు, అన్నీ కాదు కానీ హర్రర్ బ్యాక్ డ్రాప్ ఇచ్చేస్తున్నారు, అట్లాగే క్రైమ్, హీరోనే విలన్ గా చూపించేస్తున్నారు. ఇది ఎంతవరకు అంటే మంచి స్టోరీలు ఎందుకు రాలేకపోతున్నాయి? మీరు తీసినవన్నీ ఫ్యామిలీ సినిమాలు, అలాంటివి రావట్లేదు సార్. అంటే కొన్ని మంచి సినిమాలు తీసినా కూడా అండి ఆడియన్స్ చూడట్లేదు మేడం. ఆడియన్సే చూడట్లేదండి. ఆడియన్స్ ఎలాంటివి చూస్తున్నారు? అందుకే చూడండి మేడం, క్రైమ్ సినిమాలు ఎక్కువైపోయినాయి. ముందు నెగిటివ్ చెప్తే ఏంటి నెగిటివ్, ఏం జరిగింది అన్న ఇంట్రెస్ట్ లోకి వస్తాడు. వీడు మంచి పని చేస్తానంటే అబ్బాయి మంచి పనులు చేసి ఏం చేస్తాం, ఇలా ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆడియన్స్ కూడా మంచి సినిమాని ఎంకరేజ్ చేయట్లేదండి. మైండ్ సెట్ మారిపోయింది. మైండ్ సెట్ మారి నెగిటివ్ యాంగిల్లో చూడటం మొదలైంది. నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న క్యారెక్టర్లను చూడటం అయిపోయింది. అందువల్లే చూడండి ఆడపిల్లలు ఎక్స్పోజ్లు చేస్తారు, పేపర్లో చూడండి, టీవీలో చూడండి, అండ్ సోషల్ మీడియాలో చూడండి. నెక్స్ట్ క్రైమ్ జరిగిన దాన్ని ఇంత ఎక్కువ చేసి రాస్తాడు ఇట్లా అని, నెగిటివ్ హెడ్డింగ్ పెట్టి దాన్ని అట్రాక్ట్ అయ్యి చూస్తారు. అలాగే సినిమాల్లోకి వచ్చేసరికి కూడా ఇవాళ లిప్ కిస్ లేని సినిమాలు లేవండి. ఐటమ్ సాంగ్ లేనిది లేదు. ఇంత వేరియేషన్కి వచ్చినాయండి. అదేమంటే అంటారు మళ్ళీ అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, మేము చూసాం. ఇప్పుడు టీవీలోనే చేతిలోకి వచ్చింది, చేతిలోనే చూస్తున్నారు, చేతిలోనే మొత్తం వరల్డ్ ప్రపంచాన్ని తిరగేస్తున్నారు. ఇంక వీళ్ళకి నేను పాజిటివ్ చెబితే ఎక్కడెక్కిద్ది, మంచి మంచి అని కొట్టుకుంటే ఆడెక్కిద్ది అని ఇప్పుడు ఆల్మోస్ట్ హీరోలైనా డైరెక్టర్స్ అయినా ఆడియన్స్ మైండ్ సైకాలజిస్ట్ చదివి వాళ్ళు ఆ రూట్లో ప్రజెంటేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా ఎవరో మాలాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళ సినిమాల్లో అవి ఉండవు. రాజమౌళి లాంటి వాళ్ళ సినిమాలు ఏంటంటే హై గ్రాండియర్ తోటి, ఒక యాక్షన్ విలువలతోటి, స్పాన్ తోటి ఉంటాయి. మా ఏంటంటే ఇంకా మంచి, ఇంకా కొంతమంది ఉన్నారు అనేది పట్టుకొని మేము వెళ్తూ ఉంటాం. అందువల్ల మా సినిమాల్లో ఏంటంటే ఆ అసభ్యత ఉండదు. ఎప్పుడు కథే డిమాండ్ చేసి కథ ప్రకారంగా ఉంటుంది, దానిలో కూడా ఒక చిన్న మంచి మెసేజ్ ఉంటుంది. అట్లాగా చేసుకెళ్తా ఉన్నాం అనమాట. ఇప్పుడు ఏ హీరోలతో చేయబోతున్నారు సార్? 3 మూవీస్ అన్నారు కదా. ఈ 3 మూవీలు ఏంటంటే కొత్త హీరోలే. ఒక దాంట్లోనేమో హిందీ ఆర్టిస్టు, అస్సాం హీరోయిన్ అమ్మాయి, మిగతా వాళ్ళంతా మన తెలుగు, తమిళం, హిందీ ఆర్టిస్టులు, పాన్ ఇండియా మూవీ. వరదరాజ్ గోవింద్. ఎందుకని హిందీ ఆర్టిస్టులను తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అండి. ఇక్కడ ఏంటంటే మన హీరోలు కొంతమందికి ఏంటంటే కథలు చెబితే వాళ్ళకి జడ్జిమెంట్ పోయింది. కొంతమంది ఆ కథలో జడ్జిమెంట్ చేసుకోలేక కంటిన్యూ ఫ్లాపులు చేస్తున్నారు మేడం. ఇప్పుడు దగ్గర 25 మంది హీరోల్లో ఒక 15 మంది హీరోలు ఫ్లాపులు ఇస్తున్నారండి కంటిన్యూగా. ఇస్తున్నప్పుడు ఇది మళ్ళీ కథ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇది ఎవరి నిర్ణయం, ఎవరు తప్పు అనేది తెలుసుకోవాలిగా. ఇప్పుడు డైరెక్టర్ డెసిషన్ మీద జరిగితే ఇది డైరెక్టర్ నిర్ణయం చేసుకొని చేశాడు, అందువల్ల ఇది డైరెక్టర్ ఫ్లాప్ అంటారు.
ఇవన్నీ కూడా హీరోలకు మా కథ నచ్చితేనే చేస్తాం, లేకపోతే చేయమని చేస్తున్నారు. ఇప్పుడు అలా ఫ్లాప్ అయినప్పుడు ఫ్లాప్ మా వల్లే అని ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోరు. అలా అని మంచి కథ చెబితే మాకు ఇది వద్దు అంటారు. ఎందుకు వచ్చింది తలనొప్పి, ఎందుకు ఎవరు సినిమా ఏదైనా కథ బాగుంటేనే ఆడేది, లేకపోతే ఇలా ఎవరైనా ఒకటే, బిచ్చగాడైనా ఒకటే, బ్రహ్మోత్సవం అయినా ఒకటే, అంతే. బిచ్చగాడు సూపర్ హిట్ సార్, అదే బ్రహ్మోత్సవం ఫ్లాప్ మనకు తెలిసిందే. అట్లాగా కంపారిజన్ లోకి వచ్చేసరికి ఇట్లాగా సినిమాలు కొన్ని కొన్ని కథను బట్టి ఉంటే కథను బట్టి ఆడతాయి అనేది అర్థమైంది పబ్లిక్. సో అందుకని ఏంటి, కథను నమ్ముకొని నచ్చిన హీరోలతో మన కథను ఓకే చేసిన హీరోతో చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ చేసుకుంటా నేను కొత్త వాళ్ళని పెట్టి ఇప్పుడు హిందీ హీరోని పెట్టి చేశాను, వరదరాజు గోవిందం అని. నెక్స్ట్ రామజన్మభూమి అనే సినిమా కూడా కొత్త అబ్బాయి, మా ఫ్యామిలీ నంబరే తను కూడా. ఆ అబ్బాయిని పెట్టి రామజన్మభూమి చేస్తాను. నెక్స్ట్ మా పిల్లలు ఇద్దరిని ఒకే సినిమాలో ఆల్రెడీ ఓపెనింగ్ చేసి ఇంట్రడ్యూస్. ఆ సినిమా టైటిల్ పేరు దో కమీనే. హిందీ టైటిల్ పెట్టారా? ఓకే సార్, ఏంటి కారణం ఏంటి? ఇట్లాగా కంటిన్యూ కొత్త వాళ్ళతో చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే పెద్ద హీరోలతో చేసినప్పుడు ఒక ఫ్లాప్ పడ్డా, ఇదైతే వాళ్ళు ఏంటంటే అది డైరెక్టర్ తప్పే అన్న దాని కింద ఫోకస్ చేసి పక్కన ఇచ్చేస్తున్నారు. సో అసంటప్పుడు ఎందుకు. ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలతో పెట్టి సినిమా తీస్తున్నారు, ఏంటి పేర్లు, ఏంటి అబ్బాయిల పేర్లు? పెద్ద బాబు పేరేమో అరుణ్ మహాశివ, ఓకే. చిన్నబాబు పేరేమో రామ్ త్రివిక్రమ్. రామ్ త్రివిక్రమ్ ఏంటి, త్రివిక్రమ్ గారి ఏదైనా కలిసి వచ్చేలా పెట్టారా పేరు? రామ్ అనే పేరు, రామ్ అనే పేరు నేను రామ అనే పేరు నేను బాగా నమ్ముతా మేడం. మా నాన్న పేరు రామలింగం. సినిమాలో కూడా రామ అనే పేరు బాగా సక్సెస్ అవుతుంది. ఈ సినిమాతో ఇద్దరిని పరిచయం చేస్తున్నారు అయితే టాలీవుడ్ కి. టాలీవుడ్ కి మరో ఇద్దరు కొత్త హీరోలు మా టైటిల్ సార్ ఇది. ఓకే, మరి వాళ్ళు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ చూపించారా? ఫస్ట్ నుంచి వాళ్ళు సినిమా ఇంట్రెస్ట్ మేడం. అవునా? ఇద్దరు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి సినిమా, నాకు వేరే ఇది లేదు సార్. మరి సినిమాలు ఇన్ని ఆటిపోట్లు ఉన్నాయి, మీ పిల్లలు కూడా ఇటువే ఫీల్డ్ తీసుకొచ్చారు అంటే ఉన్నాయి మేడం. బట్ ఏంటంటే నాకు ఆ ఇన్ని ఆటిపోట్లు ఉన్నా నాకు చాలా ఇష్టమైంది అనమాట. సో అట్లాగే వాళ్ళు యాక్చువల్ గా బిజినెస్ చేసే మైండ్ కాదు పిల్లలది. సో చూశాను. తర్వాత లేదు డాడీ మేము ఇటే వస్తామంటే సరే ఓకే, నేనైతే బాగున్నాగా, మీరు బాగుంటారులే సార్ వచ్చేయండి. అంటే ఈ సినిమాకి మీరే ప్రొడ్యూసర్ డైరెక్ట్ మూడు సినిమాలు ప్రొడ్యూసర్ చేయడం అంటే చాలా కష్టమైన పని. చాలా కష్టం. ఒక పక్కన డైరెక్షన్, మరో పక్క ప్రొడ్యూసర్, ఈ ప్రొడక్షన్ కూడా మీదే. ఏంటి పేరు ఏం పెట్టారు సార్? అంటే 2 బ్యానర్లు మేడం. ఒకటి వచ్చి నా పేరు మీద సముద్ర మూవీస్ అనేది ఒకటి, ఒకటి మా పెద్ద అబ్బాయి పేరు శివమహాతేజ ఫిలిమ్స్. బాగుంది, ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గా కూడా అడుగు పెట్టారు.